శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలో వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయమ్మా. అంటే కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అయినా కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఏదో జరిగిపోతుంది, ఏదో జరుగుతుంది అని అధైర్యపడవద్దు. ఇకపోతే దంపతుల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న కీచురాట్లు వస్తాయి, దాన్ని పెద్ద చేసుకోవద్దు. దయచేసి పెద్ద చేసుకోవద్దు. ఎవరో ఒకరు డౌన్ఫాల్ అవ్వండి, ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి. అలాగే ఈ మాసంలో మీరు ధనం విషయంలో, పెట్టుబడి విషయంలో ఆచితూచి ఆలోచించి పెట్టుబడి పెట్టండి. దేని మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు, లేదంటే కొంతమంది అనుభవజ్ఞ సలహా తీసుకోండి, వాటి మేరకు చేయండి. ఇక బంధుమిత్రుల యొక్క ఆదరణ మీకు లభిస్తుంది. కానీ రక్త సంబంధికులతో జాగ్రత్త, కాస్త ఈ మాసం జాగ్రత్త ఉండనమ్మా. అనవసరంగా వాదోపవాదాలకి వెళ్ళవద్దు, దానివల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు. కాస్త ఓర్పుగా ఉండండి ఈ మాసం. అలాగే కొత్త వారు కలుస్తారు, కొత్త వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు నమ్మి ధనం కానీ, బంగారం కానీ, అలాగే ముఖ్యమైన పత్రాలు ఇవ్వద్దు. పాత మిత్రులు కలుస్తారు, వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త, ప్రయాణంలో జాగ్రత్త. 4 వీలర్స్ మీద కానీ, 2 వీలర్స్ మీద కానీ వెళ్ళేటవారు జాగ్రత్త. భగవన్నామ స్మరణం చేసి వెళ్ళండి. ఇకపోతే ముఖ్యంగా ఈ మాసం మీరు దయచేసి గురువుని, బ్రాహ్మణ్ణి, పెద్దవాళ్ళని గౌరవించండి, దూషణ చేయవద్దు. ఇక వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే రాణింపుంటుంది, గుర్తిస్తారు. అంటే జీవన విధానానికి ఏమి సంబంధం లేదు, జీవన విధానం చక్కగా సాగుతుంది. కాకపోతే ఏంటంటే మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోవాలి, ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు. ఇక రియల్ ఎస్టేట్ వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. కానీ కొంచెం కష్టపడాలా, ఒకటికి 2-3 సార్లు ప్రయత్నం చేయాలి. ఇక ముఖ్యంగా రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీకు తెలియని అంతర్బహిత శత్రువులు ఉంటారు, కూడా ఉండి మిమ్మల్ని దెబ్బతీస్తారు. మీకు అధిక ధనం ఏమవుతుంది, ఖర్చులు ఎక్కువ అవుతాయి. ప్రయాణంలో జాగ్రత్త. ఇక సినిమా, టీవీ, కళారంగం వారికి ఒక్కొక్క సందర్భంలో అవకాశాలు చేతికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి, వచ్చినట్టే వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ప్రయత్నం చేయండి, డీలా పడిపోద్దు. దయచేసి ట్రై అగైన్ మీరు సక్సెస్ అవుతారు. అయితే ఇందులో కొంతమంది బద్ధకస్తులు కూడా ఉన్నారండి. వాళ్ళు అసలు ఏ ప్రయత్నం చేయరు, ఏ ప్రయత్నం చేయకుండానే అవ్వలేదంటారు. దయచేసి బద్ధకస్తులు కూడా బద్ధకం వెంటనే ప్రయత్నం చేయండి, మీరు సక్సెస్ అవుతారు. ఇక ఇతర దేశం వెళ్ళేవారు ఎవరైనా ఉంటే మాత్రం ప్రయత్నం చేసుకోండి. చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా ఎవరైనా ఉంటే ప్రయత్నం చేసుకోండి. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుంది, ఏం పర్వాలేదు. విద్యార్థులకు బాగుంది. వివాహంగానే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, వివాహ ప్రయత్నం చేసుకోండి. ఇక ఈ యొక్క రాశి ఫలాలు, గోచర ఫలితాలు కేవలం మీకు 60% పనిచేస్తుంది. మిగతా 40% మీ జన్మజాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి దాని మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఈ చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలా మంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి బాగున్నాయండి, మాకు జరిగింది. కొంతమంది మాకు జరుగుతా లేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. దయచేసి గమనించండి. మీకు ఏమైనా సలహా సూచన కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్ కాల్ చేయండి. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సూచన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ కర్కాటక రాశి వారు నవంబర్ మాసంలో మీరు తప్పనిసరిగా చేసుకున్న పరిహారం ఏమిటంటే సోమవారం శివాలయ అభిషేకం చేయించుకోండి. ప్రతి సోమవారం శివాలయ అభిషేకం చేయించుకోండి. సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో రాహుకాలం టైములో అభిషేకం చేయించుకోండి. ప్రదక్షిణ చేయండి, శివనామస్మరణం చేయండి. అప్పుడు మీకు ఏమైనా గ్రహ దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇక ఇందులో ముఖ్యంగా ఈ మాసం
స్పెషల్గా కార్తీక పౌర్ణమి వచ్చింది. దీంట్లో పౌర్ణమి రోజున తప్పనిసరిగా కేదార్నాథ స్వామి పూజలు, నోలు, వ్రతాలు ఉంటాయి. అది లేనివారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి, ఇంట్లో కానీ దేవాలయంలో కానీ. అలాగే ఈ మాసం మీకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చింది. చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి చక్కగాని. ఎందుకంటే దీనివల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అలాగే వివాహం అయ్యి సంతానం ఉండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కీచులాట్లు ఉన్న వారికి కాస్త పరిహారం, ఆ దోష పరిహారం అవుతుంది. చక్కగా దంపతులు కలిసి ఉండి అన్యోన్యతగా ప్రేమగా ఉంటారు. ఇక రెండో పాయింట్, ఇదే మాసంలో మీకు కాలభైరవాష్టమి వచ్చింది. తప్పకుండా ఆ రోజున కాలభైరవ స్వామి పూజ చేసుకోండి, కాలభైరవ స్వామికి అభిషేకం చేయించుకోండి. ఒకవేళ అయ్యగారు మాకు దగ్గరలో కాలభైరవ స్వామి ఆలయం లేదండి అయ్యా అంటే శివాలయం వెళ్ళండి, శివాలయంలో అభిషేకం చేయించుకోండి, సరిపోతుంది అంతే. ఇక మూగజీవులకు ఆహారం చక్కగాని మీకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఆ కాలభైరవాష్టమి రోజున కుక్కలు కనిపిస్తే పెరుగన్నం పెట్టండి, బిస్కెట్లు పెట్టండి, బ్రెడ్ పెట్టండి. ఎందుకంటే చాలా విశిష్టత. కుక్కలు కనిపిస్తే చేయండి. అందు గురించి మీరేం కంగారు పడాల్సిన పని అయితే లేదు. కర్కాటక రాశి వారు మీకంతా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. శుభం భవ.